తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాటిని అని చెప్పి మనవి చేస్తున్నాం. సరే, I'll send it to you. I mean, I don't have it with me, but I'll send you district breakup. అదేవిధంగా మరి మద్దతు పేమెంట్స్, ఎంఎస్పీ పేమెంట్స్ ఈ తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పుడు చూసుకోండి. నెక్స్ట్ నియరెస్ట్ ఫిగర్ టిఆర్ఎస్ టైంలో అబౌట్ 8,000 crores లెస్సర్. నేరుగా మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఒక సంవత్సరంలో 29,000 కోట్లు ఇచ్చినాం, ఒక సంవత్సరంలో 35,000 కోట్లు ఇచ్చినాం. వాళ్ళు ఆ కోవిడ్ సంవత్సరం తప్పితే అన్ని సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే చాలా తక్కువ అమౌంట్ ఇచ్చిండ్రు. సుమారు 8,000 10,000 కోట్లు తక్కువ ఇచ్చిండ్రు. ఈసారి మేమంటే ప్రతి ఇయర్ ఖరీఫ్ ప్లస్ రబీ కలిపి ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా ఎంత అమౌంట్ ఇచ్చిండ్రు వరి రైతులకు అనేది స్పష్టంగా తీయాలి. అఫీషియల్ ఫిగర్స్. ఓకే, ఈసారి 35,000 కోట్లు 35,077 కోట్లు ఇచ్చి ఒక రికార్డు సృష్టించినాం. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ మనం వేరే రాష్ట్రాలు కొంత చూసుకుంటే మనం 147 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఆంధ్రప్రదేశ్ 73, ఒడిస్సా 81, ఛత్తీస్గఢ్ 141, మధ్యప్రదేశ్ 52, మహారాష్ట్ర 15, ఉత్తరప్రదేశ్ 62, బీహార్ 37, ఉత్తరాఖండ్ 7.5, గుజరాత్ 67,000 మాత్రమే, హర్యానా 62 లక్షల మెట్రిక్ టన్నులు. ఒక మీకు ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్పాలి. ఇంత మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఇక్కడ రకరకాల మాటలు మాట్లాడారు. భారతదేశంలో ఏ బీజేపీ రాష్ట్రంలో కూడా ఈ కేఎంఎస్ 25-26 అంటే ఖరీఫ్ ప్లస్ రబీ కలిపి ఏ బీజేపీ రాష్ట్రంలో కూడా తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రొక్యూర్మెంట్ వరి ప్రొక్యూర్మెంట్ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా మనం రైతులకి మా ద్వారా ఎంత మేలు జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ 10 ఏళ్ల హయాంలో 10 ఏళ్లలో వాళ్ళు 135,000 కోట్లు రైతులకి వరి దాగిస్తే 10 ఏళ్లలో మేము 2 ఏళ్లలో సుమారు 1,00,000 కోట్లు ఇచ్చిన విషయం ఎంఎస్పీ ద్వారా వరి రైతులకి అనే విషయం గమనించాలి. వాళ్ళు 10 ఏళ్లలో 135,000 కోట్లు ఇస్తే మేము 2 ఏళ్లలో ఆల్మోస్ట్ 1,00,000 crores ఇచ్చినాం. నేరుగా వరి రైతులకి అకౌంట్లో వేయడం జరిగింది. వాళ్ళ హయాంలో 7,000 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు నడుస్తుంటే మా హయాంలో 8,500 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ నడుస్తున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొక్యూర్మెంట్ టార్గెట్లో వాళ్ళు 50-60% చేస్తే మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొక్యూర్మెంట్ టార్గెట్ కంటే ప్రతి సంవత్సరం రైతుకి మేలు చేయడానికి ఎక్కువ కొనుగోలు చేసినాం. ఉదాహరణకి 24-25లో కేంద్ర ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇస్తే మేము 128 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. 25-26లో కేంద్ర ప్రభుత్వం 112 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం టార్గెట్ ఇస్తే మేము 147 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. అంటే ఏంటిది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పీ పాలసీ ప్రకారం ఇచ్చే టార్గెట్, అదే ఎంఎస్పీ రేటు, అదే ఎంఎస్పీ కండిషన్స్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఆ ఆర్థిక భారం మోసి తెలంగాణ వరి రైతుకి మేలు జరగాలని చివరి గింజ వరకు కొనుగోలు చేసినాము. ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు ఈ యాసంగి పంటలో ఇప్పుడు జన్సో ప్రొక్యూర్మెంట్ లో 6,650 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం మేము మా బడ్జెట్ నుంచి అదనంగా పెట్టి ఈ వరి కొనుగోలు చేసినాం. అదేవిధంగా ఈ 2 ఏళ్లలో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఎంఎస్పీ కంటే అదనంగా 16,649 కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి లోన్ తీసుకొని తెలంగాణ వరి రైతులకు మేలు జరిగే విధంగా అదనం భారం మేము మోసి, ఆర్థిక భారం మోసి
తెలంగాణ ప్రతి వరి రైతు దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేసిందని చెప్పి నేను మళ్ళీ అదేవిధంగా ఇది చూడండి మీరు, అంటే ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇక్కడ మరి ఉద్యమాన్ని యాత్రని మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి కొనుగోలు చేసే వరి టార్గెట్ ప్రతి ఏటా తగ్గించుకుంటూ పోతుంది.